హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది అండ్ మీ అందరితో మాట్లాడి అట్లీస్ట్ 4 మంత్స్ అయింది అనుకుంటా కదా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా పాచాల వ్లాగ్స్. అండ్ అందరూ అడుగుతున్నారు మధ్యలో వీడియో స్కిప్ చేసేసాను కదా, ఎందుకక్క వీడియో స్కిప్ చేసావు, కంటిన్యూ చేసుకోండి, ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా మధ్యలో ఆపేస్తే ఉండదు కదా. చాలామంది అయితే కామెంట్లు డిఎమ్స్ అయితే వస్తూ ఉంటాయి నాకు. చాలా హ్యాపీ మీ ప్రేమకి అండ్ నా మీద ఉన్న కన్సర్న్కి, నా వీడియోస్ ఇంత బాగా ఫాలో అవుతున్నారా అంటే మీరు ఫాలో అవుతున్న బట్టే కదా నా వీడియోస్ రావట్లేదని మీకు తెలిసింది. సో అందుకోసం అన్నమాట. అండ్ ఇవాళ చాలా జోష్గా ఉన్నాను. ఎందుకు ఏంటి అనేది అయితే మీకైతే చెప్పేస్తాను అనమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఇంట్లో పవర్ అయితే పోయిందన్నమాట. ఈ అప్పుడప్పుడు వచ్చేటివే. సో నా హెయిర్ కూడా గ్రోత్ అయింది కదా. అండ్ ఈ క్లిప్ అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అసలు అంతగా ఏం తెలియట్లేదు కదా, చాలా బాగుంది. అండ్ ఎందుకులేండి ఇదంతా చెప్పేస్తాను. ఫైనల్ విషయం, ఒక గుడ్ న్యూస్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇది గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే, నా వీడియోస్ అంటే నా మీద కన్సర్న్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూసే. నాకు సో మా ఆయనకి ఇంకా నాకు సంబంధించిన వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే అనమాట. అండ్ మోస్ట్ ప్రీషియస్ డే అన్నమాట. అండ్ డేస్ ఎన్ని పోయాయో ఇదనమాట ఒక స్పెషల్ డే నాకు. సో అందుకోసం అనేది నాకు నిజంగా చెప్తూ ఉంటే ఒక లైక్ ఏమంటారు, బూస్ బామ్ సంథింగ్ అంటుంటారు కదా. సో అలాగైతే ఫీల్ వస్తుంది నాకు. బట్ మీతో అయితే షేర్ చేసుకోవాలని అయితే ఇలా మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చెప్పేస్తాను లేట్ చేయకుండా. ఇప్పుడైతే మీకు చెప్పడం ఎందుకులేండి, చూపిస్తేనే బాగుంటుంది. సో చూపించేస్తాను, చూసేయండి. ఇది చూడంగానే మీకు అర్థమైపోతుంటుంది. చూపించేస్తున్నా. సో ఈ కిట్ తెలుసు కదా. సో ప్రగా న్యూస్ అనగానే మీకు అర్థమైపోయింటాయి. యాజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పెయింట్ లైన్ వచ్చింది. ఇది ఎన్ని స్ట్రిప్పులు చెక్ చేసుకున్నాను ఫస్ట్ మీకు చూపిస్తాను. బాగా డీప్గా చూడండి. ఫస్ట్ పెయింట్ లైన్ అంటే వచ్చి రానట్టుంది. నెక్స్ట్ అగైన్ ఎన్ని స్ట్రిప్పులు వాడానో బాబోయ్, ఎక్కడ లేని స్ట్రిప్పులు అని నాకాడే. ఇంకక్కడ డాక్టర్ వెళ్తే అక్కడ స్లిప్ చెక్ చేసింది. ఇది కూడా పెయింట్ లైనే వచ్చింది. జస్ట్ వెయిట్ చేసాంలేండి. అండ్ ఎన్ని స్ట్రిప్పులు వాడానంటే నాకే తెలియదు అనమాట. అన్ని స్ట్రిప్పులు వాడేశాను నిజంగా. సో ఫైనల్గా ఐఎమ్ ప్రెగ్నెంట్. సో ఫుల్ 2 లైన్స్ బాగా కనిపిస్తున్నాయి మీకు, చూడండి. చాలా హ్యాపీ మూమెంట్ నాకు ఇది. అండ్ నన్ను ఎవరైతే ఆదరించినా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్ నాకు. ఇన్ని ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. చూసారా, ఇలాగైతే వచ్చిందనమాట. సో అప్పుడు కన్ఫర్మ్ అయ్యి కాస్త ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను. సో ఇలాగైతే ఇన్ని స్ట్రిప్పులు చెక్ చేశాను. చూడండి ఎన్ని ఉన్నాయో తెలుసా. ఇన్ని స్ట్రిప్పులు చెక్ చేస్తే కానీ నాకు అసలు ఎన్ని స్ట్రిప్పులే. సో తర్వాత అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అంటే మనకు దాని ఏమంటారు, మనకు గర్భాశయంలో నిలబడిందా లేదా యుటరస్ అంటే గర్భాశయం కదా, దాని ఏమంటారు బ్లాడర్ సంథింగ్ దేనిలోనే నిలబడుతుందంట కదా, ట్యూబ్స్లో నిలబడిందా అనేది చెక్ చేస్తారంట. సో అందుకోసం అనేది ఫస్ట్ అంటే కన్ఫర్మ్ అయిన అంటే నాకు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ లైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అన్నమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. జస్ట్ ఒక 1 వీక్ తర్వాత వెళ్ళాములేండి. ఎందుకంటే అక్కడ కూడా పిండం అనేది తెలియాలి కదా. సో అందుకోసం అనేది సో పిండం అది ఉందా లేదా ఎక్కడుంది అని తెలియడానికి ఆ స్కాన్లో 1 వీక్ తర్వాత అయితే వెళ్ళాను. ఆ 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత అది కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను, చూసేయండి. సో ఆ 1 వీక్ తర్వాత వెళ్ళిందైతే నేనైతే ఇక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్ళాను. దూరపు కొండలు నునుపు ఎక్కువ అంటుంటారు కదా. సో ఆ నునుపు తప్ప ఏముండదు. సో దగ్గరగా కాబట్టి ఇలా అయితే చూసారా ఫస్ట్ బేబీ అయితే. సో ఇదన్నమాట ఫైండ్. ఇక్కడ బాగా కనిపిస్తుంది, మీరైతే డీప్గా అయితే చూసండి. ఇక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్కి అయితే నేనైతే వెళ్ళానండి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ అగైన్ ఒక అంటే ఇంకొంచెం బేబీ గ్రోత్ తర్వాత వెళ్ళిందైతే ఇదన్నమాట. సో కనిపిస్తుంది కదా మీకు బేబీ. సో కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మా వారైతే కనిపించరు. మా వారికి షై అండ్ మా వారు కూడా లేరు. సో షై అనే వాళ్ళు మనం ఏం బలవంతం చేయలేం కదా, ఏదో నా కోసం అప్పుడప్పుడైతే వస్తూ ఉంటారు. సో ఇలాగా నా దగ్గరలో అంటే నాకు ఎక్కడైతే వెంకటగిరిలో అవైలబిలిటీ ఉంటుందో ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నప్పటి నుంచి నాకు తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకొని ఇంకా
కొంచెం రెస్ట్ పొజిషన్‌లో ఉంటాం. ఇంక అప్పటి నుంచి అయితే ఏమేమి చూడాలి, ఏమేమి ఉంటే బావుంటది అని చెప్పనని ఇట్లా అయితే చేసుకుంటూ వచ్చాననమాట. సో, అందుకోసం అనేది మీకైతే వీడియోస్ అనేది డిలే చేస్తూ వచ్చాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆహ్, ఇంక చెప్పేస్తున్నా లార్డ్ వెంకటేశ్వర. అక్కడికి వెళ్ళాను కదా! తర్వాత కూడా ఉయ్యాల కూడా కట్టొచ్చేసిన తర్వాతయితే వెంటనే మిరాకిల్ అసల. అదేదో గెలుపు వినపడి తలుపు తట్టింది అని అంటుంటారు కదా! పిలుపు అయితే అలా అయితే వచ్చిందనమాట. సో, ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత 3 డేస్ తర్వాత చెక్ చేసుకున్న వెంటనే పాజిటివ్. అదే కదా మిరాకిల్ అంటే. లార్డ్ వెంకటేశ్వర నిజంగా ఐ హ్యాపీ ఫర్ దట్. దేవుడికైతే నిజంగా నాకు ఫీలింగ్ అయితే వేరేలాగుంది. నిజంగా క ఏడుపనేది వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. ఏం కూడా చెప్పలేకపోతున్నా. అండ్ నా లైఫ్‌లో మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ కాబట్టి ఇలాంటి ఎన్ని డేస్, ఎన్ని మాటలు పడున్నానో, ఎన్ని ఎన్ని ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. సో, నిజంగా ఏడవాలనిపియట్లే. బట్ ఎమోషన్ వచ్చేసిందనమాట. బట్ దేనికి జంకిందని కాదు, వణికిందనైతే అస్సలు కాదు. కాకపోతే అంటే నేను బ్రేవ్‌గానే ఉన్నాను. మా ఆయన ఎక్కడ సఫర్ అవుతారా అని చెప్పనైతే అట్లా వచ్చేసాననమాట. బట్ ఆయన్ని కూడా నిజంగా నాకు చెప్తుంటే ఎమోషన్ అవుతున్నా కానీ నాకైతే అలా అవ్వాలని లేదు. అండ్ ఆయన లేనిదే ఇంక ఇదంతా జరుగుండదు. హ్యాపీ ఇప్పుడు నేను నా బేబీ సేఫ్‌గా, హ్యాపీగా అయితే హెల్తీగా కూడా ఉంది నా బేబీ. సో, నా బేబీ వల్ల నేను హ్యాపీగా అయితే ఉన్నాను. సో, అలా అయితే నాకు ఒక పక్క చెమటలు, ఒక పక్క అయితే కొంచెం ఎమోషనల్ కూడా అయిపోతూ ఉన్నాను. ఎందుకంటే ఆ మూమెంట్ మదర్ మదర్‌హుడ్‌నెస్ నాకు రాబోతుంది అని చెప్పని ఒక ఫీలింగ్‌తో నేను ఉన్నాను కాబట్టి, సో, కొంచెం ఎమోషనల్ అనమాట అట్లా వచ్చేస్తుంది. అండ్ చాలా హ్యాపీ మూమెంట్. మా ఆయనకి చెప్పగానే ఫస్ట్ కొంచెం ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంక కొన్ని డేస్ గడవాలి. అప్పుడైతే గాని దృఢంగా సంకల్పం రాదు అని అంటున్నారు కదా! ఆ తర్వాత ఆయన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా సో, అలాగా నేను కూడా జస్ట్ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవ్వరికీ షేర్ చేసింది లేదు. కొన్ని రోజుల తర్వాత షేర్ చేద్దాం మళ్ళీ అని. ఇంకా ఈలోపు తెలిసినటివి తెలుస్తూ ఉంటాయిలెండి. అయి మనమేం చేయలేము. ఇంకా అలాగా ఇంకా మా వాళ్ళకి కూడా కొంతమందికి తెలిసింది. సో, ఇప్పుడు మీతో కూడా అయితే షేర్ చేసేసుకున్నాను. ఎందుకంటే నన్ను అంత బాగా సపోర్ట్ చేసి, ఎందుకంటే ఇక్కడ కామెంట్లు అనేది మెన్షన్ చేస్తాను చూడండి. మీరు ఈ దేవుడికి పూజ చేయండి, మీరు ఈ దేవుడికి ఇది చేయండి అని చెప్పని అందరూ నన్ను బాగా కామెంట్లు పెట్టి కాస్త ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఎక్కువ అన్నమాట. ఎప్పుడు డిస్కరేజ్ చేసిన కామెంట్స్ అయితే నేనైతే చూడలేదు. సో, అందుకోసం మీతో కూడా అయితే షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే ఇలా అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. అండ్ నేను చెప్పేసాను కాబట్టి మీకు నన్ను, నా బేబీని మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలని చెప్పనైతే కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ అండ్ హెల్తీగా నా బేబీ అయితే బయటికి రావాలని చెప్పనైతే అందరూ అయితే బ్లెస్ చేసేయండి. సో, ఇంతతో ఈ వీడియో అయితే ముగిచ్చేస్తున్నాను. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అప్‌కమింగ్ వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను. బట్ కాస్త డిలే చేస్తూ ఉంటాను. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా! లైక్ నీరసం ఇయన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ దాటుకొని నేనైతే రావాలి. మెయిన్ వామిటింగ్స్ అయితే నాకైతే లేవు. సో, అది ముందుగా చెప్పేస్తున్నాను మీకు. కాకపోతే కొంచెం బాడీ అనేది నీరసంగా ఉంటుంది. సో, మీరే అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కుదిరినప్పుడల్లా. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో, అప్పుడైతే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయగలుగుతాను. సో, అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.